భారతదేశంలో అనేక పర్యాటక ప్రాంతాలున్న ముంబైలో ఉన్న గేట్వే ఆఫ్ ఇండియాకు చాలా పెద్ద చరిత్ర ఉంది. బ్రిటిష్ రాజు వచ్చిన సందర్భానికి గుర్తుగా నిర్మించిన ఈ కట్టడం అనేక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. బ్రిటిష్ రాజ్ ఆగమనానికి, బ్రిటిష్ సేనలు భారతదేశాన్ని విడిచి వెళ్లిపోవడానికి సజీవ సాక్ష్యమైంది గేట్వే ఆఫ్ ఇండియా. అంతేకాదు, దేశం చరిత్రలో మరిచిపోలేని ఉగ్ర దాడికి వేదికైంది. తాజాగా గేట్వే ఆఫ్ ఇండియా 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై వెళ్లిన ప్రతి ఒక్కరూ అక్కడున్న గేట్వే ఆఫ్ ఇండియాను చూడాల్సిందే. ఈ చారిత్రాత్మక స్మారక తోరణం డిసెంబర్ 4న 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. 100 ఏళ్లుగా ఈ చారిత్రక కట్టడం ముంబై నగరానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అంతేకాక చరిత్రలోనూ అనేక సంఘటనలకు ఇది ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. 1911లో బ్రిటన్ రాజు జార్జ్ 6, రాణి మేరీ భారతదేశంలో అడుగుపెట్టినందుకు గుర్తుగా బ్రిటిషర్లు ఈ కట్టడాన్ని నిర్మించారు. బ్రిటన్ రాజదంపతులిద్దరూ ముంబైలోని అపోలో బందర్లో అడుగుపెట్టారు. అయితే 1948లో బ్రిటిషర్లు దేశాన్ని విడిచి వెళ్లిపోవడానికి ఈ కట్టడం సాక్ష్యమైంది. బ్రిటిషర్ల నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంతో పాలన భారతీయుల చేతుల్లోకి మారింది. 1911లో బసాల్ట్ స్టోన్, రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ ను కలిపి గేట్వే ఆఫ్ ఇండియాను నిర్మించారు. 85 అడుగుల ఎత్తులో ఇండో సార్సెనిక్ శైలిలో నిర్మించారు. ఇండో ఇస్లామిక్, పాశ్చాత్య నిర్మాణ శైలిలో కలిపి దీన్ని నిర్మించారు. గేట్వే ఆఫ్ ఇండియా నిర్మాణానికి ముందు అపోలో బందర్ ప్రాంతంలో ఒక రాతి గోడ మాత్రమే ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతం నుంచే ప్రయాణికులు, సరుకు రవాణా జరిగేది. బ్రిటన్ రాజు వచ్చిన దానికి గుర్తుగా ఈ ప్రాంతంలో గేట్వే ఆఫ్ ఇండియాను నిర్మించారు. ఇక గేట్వే ఆఫ్ ఇండియాకు ఎదురుగా టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా ప్రఖ్యాత తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ను నిర్మించారు. ఈ హోటల్ 1903 డిసెంబర్ 16న ప్రారంభమైంది. 1911లో కింగ్ జార్జ్ 6, క్వీన్ మేరీ బ్రిటిష్ సామ్రాజ్య రాజు, రాణిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత పర్యటనకొచ్చారు. భారతదేశంలో పర్యటించిన తొలి రాజ దంపతులుగా వీరు చరిత్ర సృష్టించారు. 1911 మార్చి 31న గేట్వే ఆఫ్ ఇండియా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బ్రిటన్ రాజవంశం భారత్లోకి వచ్చినప్పటికీ ఈ నిర్మాణం జరగలేదు. దానికి బదులుగా కార్డ్బోర్డ్ మోడల్ ఒకదాన్ని అక్కడ ఉంచారు. ఇప్పటికీ దీని నమూనా భద్రంగా ఉంది. 1914లో గేట్వే ఆఫ్ ఇండియా చివరి నమూనాను స్కాటిష్ ఆర్కిటెక్ట్ జార్జ్ విట్టెట్ రూపొందించారు. 1924లో దీని నిర్మాణం పూర్తయిపోయింది. ఈ నిర్మాణానికి సంబంధించిన నమూనాను రావు బహదూర్ యశ్వంతరావు హరిశ్చంద్ర దేశాయ్ ఒక రాయితో రూపొందించారు. ఈ కట్టడానికి ఆయన సూపరింటెండెంట్ మేనేజర్గా పనిచేశారు. ఆయన వారసులు తర్వాత ఆ గేట్వే నమూనాను ముంబైలో భద్రపరిచారు. బ్రిటిష్ వైస్రాయ్లు, గవర్నర్లు, ఇతర ప్రముఖులు భారత్ వచ్చినప్పుడు వారిని ఆహ్వానించడానికి, వేడుకలు జరపడానికి గేట్వే ఆఫ్ ఇండియా ఒక వేదికగా ఉండేది. 1915లో మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు అపోలో బందర్లోనే అడుగుపెట్టారు గాంధీ. గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతి పెద్ద వేడుక జరిగింది. 1948 ఫిబ్రవరి 28న బ్రిటిష్ బలగాలు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్రిటన్ వెళ్లిపోయాయి. సోమర్సెట్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన 1st బెటాలియన్ భారతదేశంలో బ్రిటిష్ రాజ్యం ముగిసినట్లు సంకేతాలిస్తూ ఈ కట్టడం గుండా నిష్క్రమించాయి. ఇక కెప్టెన్ కింగ్ కు చెందిన రెజిమెంటల్ పథకాలను కిందకి దించి ఇండియాకు సెల్యూట్ చేస్తూ భారతదేశంలో సేవలందించిన చివరి బ్రిటిష్ బెటాలియన్ గా బాంబే నుంచి నిష్క్రమిస్తున్నట్లు పరేడ్ నిర్వహించారు. ప్రస్తుతం ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియా అతి పెద్ద పర్యాటక ప్రాంతంగా మారింది. ఈ కట్టడం ఆర్చ్ ఎదురుగా 1961లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కింగ్ జార్జ్ 6 కాంస్య విగ్రహాన్ని తొలగించి శివాజీ విగ్రహాన్ని నిర్మించారు. ఈ ప్రాంతం నుంచే స్వామి వివేకానంద అమెరికాకు వెళ్లడానికి గుర్తుగా ఆయన విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. ఇక ముంబైలోని ఎలిఫెంటా కేవ్స్ తో పాటు తీర పట్టణాలు అలీబౌగ్, రెవాస్, మండ్వా వెళ్లడానికి కూడా పడవలు ఇక్కడి నుంచే బయలుదేరుతాయి. ఇక 2003 ఆగస్టులో చోటు చేసుకుంది ఒక పరిణామం.
గేట్వే దగ్గర తీవ్రవాదులు పేలుళ్లకు పాల్పడడంతో అప్పటి నుంచి ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు గేట్వే ఆఫ్ ఇండియా చరిత్రలో మర్చిపోలేని సంఘటన 2008 నవంబర్ 26. గేట్వే ఆఫ్ ఇండియా ద్వారా పడవల్లో చొరబడిన ఉగ్రవాదులు తాజ్ మహల్ హోటల్ పై దాడి చేశారు. ఇక బాలీవుడ్ సినిమాల్లోనూ ఈ చారిత్రక కట్టడం కనిపిస్తుంది. ఇక్కడ వీకెండ్లో పర్యాటకుల కోసం ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇక దీని బ్యాక్ డ్రాప్ గా మరియా గ్రాజియా చియూరి ఫ్యాషన్ షోను 2023 మేలో నిర్వహించారు. ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ డే ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు.